ఆత్మలో ఉన్నప్పుడు ఒకలా ఉన్నారు. మరి మీరు దేవునితో ఉన్నారా, దేవునిలో ఉన్నారా? మీరే చెప్తారు. కోటిలోకి తేడా ఏంటి? టీచర్ గారు చెప్తారు. మధ్యలో ఉన్న అవసరమే కోటి లోకి. మరి పేతురు యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఏం చేశాడు? అబద్ధాలు ఆడాడు, బొంకాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. కానీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆధారకర్తగా ఆయన మీదకి వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అగ్ని జ్వాలల వల్ల ధైర్యంగా వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? లోపల. మరి ఇప్పుడు యేసు ప్రభు నీలో ఉన్నాడా, నీతో ఉన్నాడా? ప్రశ్న. తోమంటే మరి ఎలాగంటే తోమలాగే ఏమంటాం? నిజంగా నేను క్రీస్తు అని నేను పెట్టి చూస్తేనే అబ్రాహం వచ్చిందో లేదు. కానీ యేసు ప్రభు లోకి వచ్చిన తర్వాత భారతదేశం నుంచి సువార్త అందించాడు తోమ. లోకి వచ్చాకండి తో ఉన్నప్పుడు మాత్రం మనం యేసు ప్రభుతో ఉన్నావా, యేసు ప్రభు లో ఉన్నావా చూసుకో. ఒకటే చిన్న తేడా. యేసు ప్రభుతో ఉన్న పేతురు బొంకాడు. కానీ యేసు ప్రభులో ఉన్న పేతురు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయగలిగాడో అతను నీడ పడితేనో స్వస్థత. ఈ అద్భుత కార్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఏంటి? అభిషేకం. అందుకనే యోహాను బాప్తిసం మాట్లాడతాడు మత్తయి సువార్త 3:11. నేను నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నాను కానీ వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం ఇస్తాను. నేనైతే నీళ్ళతో ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు ఏంటి? పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం ఇస్తాడు. అయితే చాలా మంది పరిశుద్ధాత్మ భాష అనుకుంటారు. కానీ భాష కూడా ఒకటి. మీరు పరిశుద్ధాత్మ ఉన్నటువంటి సాదృశ్యం ఏంటంటే యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి, లోకముల గురించి ఒప్పింపచేయని ఎవరు? ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నీ పాపాల గురించి ఎనగా ఆలోచన చేయండి. యెషయా ఒప్పుకున్నాడు, పేతురు ఒప్పుకున్నాడు. మనం ఒప్పుకున్నావా? పరిశుద్ధాత్మ అగ్ని చేత బాప్తిసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరిగింది ఒకటే మొట్టగా. ఏంటంటే అతను నీతుల గురించి, పాపల గురించి, తీర్పుల గురించి, ఉగ్రత గురించి మొదలు ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. అలా ఒప్పింపజేయలేకపోతే అది పరిశుద్ధాత్మ కార్యం కాదు. అది అగ్ని చేత అభిషేకించబడుతున్నావు అంటే నువ్వు లోపల నుంచి ప్రత్యేకించబడతావు కరెక్టే. కానీ ఇటువంటి కార్యం జరగాలంటే నీ దేవునితో సహవాసం అనేది ఉందండి. ఉదాహరణ చూడండి. ఈ గోత్రాల్లో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం అనేది చాలా అల్పమైన గోత్రం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే బెన్యామీను గోత్రాన్ని ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పరచుకొని ఆ ఏర్పరచుకున్నటువంటి బెన్యామీను గోత్రం చివరి వరకు రాజుగా ఉంచాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని బట్టి సౌలుని ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడండి. కానీ ఏర్పాటు చేసుకున్న కాడి నుంచి అతను ఏం చేశాడంటే అసలు దేవుని యొక్క మాటలు వదిలిపెట్టి మనుషులు మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరు? సౌలు. అసలు పిలిచింది ఎవరు? దేవుడు. మరి దేవుని మాటలు కూడా మనుషులు మాట్లాడటం ఏంటండి? ఎప్పుడైతే మనుషుల మాట వినడం ప్రారంభించాడో సౌలు, దేవుని ఆత్మకు ఏర్పు వచ్చిందంటే దెయ్యపు ఆత్మ. నువ్వు దేవునితో సహవాసం చేసిన వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధులుగా ఉండగలుగుతావు. లోకంతో సహవాసం చేసిన వ్యక్తిగా ఉన్నప్పుడు నీవు దుర్మార్గుడిగా ఉండగలుగుతావు. కేవలం అదే కారణం ఏంటంటే అభిషేకం లేదు, దేవునికి మధ్య లేదు, సహవాసం లేదు. అబ్రాహాం విగ్రహాధికుడే
కానీ అబ్రహాం మీద ప్రతి చోట ప్రార్థన బలిపీఠము కట్టి విశ్వాసత తండ్రిగా మారిపోయాడండి. ఎక్కడికి మెషకు అర్జునులు దానియేలు ఉన్నారు. వాళ్ళు యోధా దేశం నుంచి బబులోను దేశానికి బానిసలుగా తీసుకొచ్చారు. అయినా సరే భాష వేరు, ఏంటి వాళ్ళ యొక్క ఆహార పద్ధతులు వేరు. కానీ వారికి ఉన్నటువంటి భక్తి మాత్రమే మారలేదండి. పేర్లు మార్చాడు, వాళ్ళు ఆహార అలవాట్లు మార్చాలని చూశాడు, భాష మార్చగలిగాడు. కానీ వారి యొక్క భక్తి మారిందండి. ఆ భక్తి మారిందా? కానీ ఎందుకంటే నేను సేవించిన దేవుడు గొప్పవాడని చెప్పి ధైర్యంగా నిలబడ్డారండి. అంటే వారికి దేవుడితో ఉన్న సహవాసం. మరి ఆ సహవాసం అజ్ఞాతయాలలో సహవాసం ఉందా అంటే నువ్వు సముద్రంలో ఉప్పులా తయారవ్వాలంటే దేవునికి నీకు ఉండవలసినటువంటి సహవాసం ఏంటంటే ప్రార్థన అండి. భక్త్ సింగ్ గారు సిక్కుబాస్లో చూసిన ఆయన 6,000 సంఘాలు కట్టాడండి. ఒక ఎంపీ ఇచ్చినప్పుడు ఒక విలేకరు అడిగినప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు కదా పంజాబ్ నుంచి, ఇంత సేవ ఎలా చేస్తున్నావు, ఈ సేవ యొక్క రహస్యాలు ఏంటి అని అడిగాడు. అప్పుడు గదిలో తీసుకెళ్ళినప్పుడు ఏంటి ఆయన కాళ్ళు ఒంటి మోకాళ్ళ ఉన్నాయంట, అంటే కాయలు కాస్తాయి. ఆ గదిలో 2 గుంటలు ఉన్నాయి. ఆ 2 గుంటలు చూపించాడట. ఈ గుంటల వల్లనే ఈ 6,000 సంఘాలను కట్టగలిగారు. అంటే ఈ భక్త్ సింగ్ గారు ఎవరితో సహవాసం చేశాడు? అందులో 6,000 సంఘాలు కట్టగలిగాడంటే. మరి సౌలు దేవునితో సహవాసం చేసినంత వరకు బాగానే ఉన్నాడు. కానీ దేవునితో సహవాసం వదిలిపెట్టి మనుషులతో సహవాసం ఎప్పుడైతే ప్రారంభించాడో అప్పుడే తన స్థితి దిగజారిపోయింది. ఇందాక ఎవరి మధ్య ఉండకూడదు అనుకున్నామో కన్నా పిచ్చాల్సిన దగ్గరికి కూడా విచారణ చేయడం ప్రారంభించాడు. అంటే అంత దిగజారిపోయాడో చూడండి ఆత్మీయ స్థితిలో. మరి సేవకులుగా ఉన్న మనం ఏ స్థితిలో ఉన్నాం చూడండి. దేవుడు మనం ఎన్నుకున్నది దివ్యమైన సేవ చేయడానికి. మరి మనుషుల మాటలని మన సేవను ఎందుకు దిగజార్చుకుంటున్నాం? సౌలులా ఉంటే ఒక విషయం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమైపోయింది, ఈ ఉద్దేశం ఏమైపోయింది చూడండి. అందుకని మనకి ప్రార్థన అనే అభిషేకం ఖచ్చితంగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు కదండి, ఏమంటున్నాడంటే ఉప్పు సారము అగ్ని వల్ల జరుగుతుంది. అగ్నిలా మనం తయారవ్వాలంటే కొన్ని గంటలు ప్రార్థనలో గడపాల్సిన అవసరం ఉంటుంది. మన పొయ్యి దగ్గర ఉంటే వేడి ఎలా మనకు వస్తుందో దేవుని యొక్క సన్నిధిలో ఉంటే అటువంటి అగ్నిని మనం సంపాదించుకోగలిగితే అనేక వేల ఆత్మను కట్టగలుగుతుంది. అందుకనే ఇటువంటి ఉప్పుగా తయారవ్వాలంటే ఇది మొత్తం ఖచ్చితంగా ఉండాలి. ప్రతి సేవకునికి ప్రార్థన చాలా అవసరం ఏంటి. అందుకని పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినప్పుడు నీతిని గురించి, పాపం గురించి, తీర్పుల గురించి, ఉగ్రతల గురించి ఈ 4 విషయాలు మొట్టమొదట ఒప్పింపజేస్తాయండి పరిశుద్ధాత్మ. ఉదాహరణ చెప్తాం. స్టోత్ఫార్మ్ అనేది దొంగల నిలయం. స్టోత్ఫార్మ్ సుధాకర్ గారు కానీ మా సహవాసులు దేవసహాయం గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ గజదొంగలు ఉంటాయి. వాళ్ళని సూర్యగంగ బీచ్ దగ్గర తీసుకెళ్ళి ఇంత లోతు వరకు తీసుకెళ్ళి పోయి తవ్వి అందులో కూర్చిపెట్టి వెంట దొంగతనం చేసినట్టు చెప్పేవారు కాదు. పుట్టిన దొంగతనం పుట్టిన చెప్పేవారు కాదు. ఎలా కాదని చెప్పి రక్షణ సైన్యం సాల్వేషన్ ఆర్మీ కూడా గుడిగా తెచ్చి వాళ్ళ కాలంలో వేసి వ్యవసాయం చేసుకుని పూజ చేస్తే ఇలా ప్రార్థన నామకార్థంగా వెళ్ళొచ్చేవారంట. సాయంకాలం అని చెప్పారు శరీరాన్ని ఆమెతో రాసుకొని ప్రార్థన చేసినప్పుడు ఈరోజు దొంగతనానికి వెళ్తున్నాం, వచ్చిన దాంట్లో 10వ మంది కానికి వేస్తారు, మంచి బంగారం దొరకాలి, మంచి డబ్బు దొరకాలని ప్రార్థన చేసిన పోయేవారు. ఆ దొంగతనం తీసుకొచ్చి అందులో 10వ మంది కూడా ఇచ్చేవారు. వ్యవసాయంగా చెప్తూ జరగదు సహవాసంలో సూపర్ సుధాకర్ సాక్షి ఏంటంటే ఒకరోజు నీ దాని దగ్గర వాక్యం చెప్తుంటే ఏంటి దేవసహాయం గారు ఇంత లావు చుట్టగా వచ్చుకుంటా వింటా ఉన్నాడు. ఆ వాక్యాన్ని విని ఆ చుట్టగా పడేసి తెల్లారి ఆ చుట్ట పొడి ఎత్తడం కూడా అసహ్యం అనిపించిందంటే అది. ఇవన్నీ ఆయన కోరిక చేసుకుంటాయ్యా, నేను పలానా ఊర్లో పలానా దొంగతనం చేస్తాను, పలానా ఊర్లో పలానా దొంగతనం చేస్తాను, పలానా ఊర్లో పలానా దొంగతనం చేస్తాను, కానీ రాత్రి దేవుడు నన్ను దర్శించాడయ్యా, నా
కాబట్టి నేను పాపం చేయదు గణపతి దేవుని సేవ చేస్తామని చెప్పేసి చెప్తున్నాను. స్టోక్పరాన్ని మంచి సేవ చేశాడు దేవస్థానానికి గారు. ఆయన ఎవరు గజదొంగ, కానీ పోలీసులు కొట్టి తిట్టి ఎంత లోతు పొయ్యి దవ్వి అందులో పూడ్చిపెట్టినా చెప్పలేని నిజం. దేవుడు ఎప్పుడైతే దర్శించాడో వెంటనే తనలో ఉన్న పాపం ఎక్కడికి వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు ఉద్యమ చేయడం అంటే అదేంటి? పరిశుద్ధాత్మలకు 9 రకాలుగా ఉన్నాయి వరాలు. అందులో భాష ఉన్నాయి, భాష చెప్పి వరమంది విజయగలి మనకు వస్తుంది. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మలు అనుకుంటారు. కానీ భాషలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. దయచేసి ప్రజలు మనకు క్షమించండి. పవిత్రాత్మ కూడా భాషలు మాట్లాడతారు. ఏంటి వెలుగుదూత కూడా మాట్లాడతారు. దేవుని యొక్క స్థితి కూడా దేవుని ఆత్మ కూడా మాట్లాడతారు. ఇందులో పరిశుద్ధాత్మ ఏదని తెలుసుకునేవారు లేదు నా సేవకులు. నేను ట్రైనింగ్ అయిన ఒక్క ఐటీ ఎందుకు వస్తున్నాను దేవుని కృపను బట్టి ఫెలోషిప్లోకి వచ్చాయి. అది అప్పుడు ఎందుకు మాటలు చెప్తున్నానంటే దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు లేదు. భాషలో మాటగా పరిశుద్ధాత్మ వచ్చి దాన్ని తప్పు అర్థం లేదు, కరెక్ట్. కానీ నీతిని గురించి, పాపల గురించి, లోకం గురించి, తీర్పు గురించి ఒప్పింప చేయాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మలో పాలివారై ఉండాలండి. ఉందా? ఒప్పుకున్నారండి. ఏంటంటే బ్రహ్మోత్సవ ఆత్మ అంటారు. వాయిద్యాలు ఎప్పుడు ఆగిపోతాయో, ఆర్కెస్ట్రా ఎప్పుడు ఆగిపోతుందో ఇలా అక్కడ తక్షణ ఆగిపోతారు. అదేంటంటే బ్రహ్మోత్సవం. ఇంకోటి పరిశుద్ధాత్మ పనిచేయాలంటే వ్యక్తిలో ఆత్మ ఫలాలు ఫలించాలండి. ఆత్మ ఫలాలు లేకుండా పరిశుద్ధాత్మ వారి మీద ఉండదు. 100% కరెక్ట్. ఆత్మ ఫలాలు లేకుండా పరిశుద్ధాత్ముడు వారిలోకి నివాసం ఉన్నాడు. ఎందుకంటే అది దెయ్యం యొక్క నివాసం కాదు. ఆత్మ ఫలాలే లేనప్పుడు ఆత్మ ఫలాలు ఎలా వస్తాయి? జనకర్మలో పరిశుద్ధాత్మ క్లియర్గా ఉందండి. ఆత్మ ఫలాలు ఉండాలి, వరాలు ఉండాలి. వరాలకి రావాలంటే ఫలాలు లేకుండా వరాలు రాయండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, ఆశ, జ్ఞానం ఇటువంటి 9 ఫలాలు 9 లేకుండా పరిశుద్ధాత్మ వచ్చిందంటే అది గర్భచాత్మ సాదృశ్యం. ఆత్మ ఫలము లేకుండా ఆత్మ వరాలు రావాలి. ఉప్పు సారం అగ్ని వల్ల కలగాలంటే మనకి ఈ సారవంతమైనటువంటి అగ్ని మనకు ఉన్నట్ట పరిశుద్ధాత్మ అగ్ని ఇది అభిషేకం. ఈ అభిషేకం కావాలంటే దేవుడితో ప్రార్థనలో మనం ఉండాలి, వాక్యంలో మనం ఉండాలి. ఏ సేవకులైతే దేవుడితో ప్రత్యేకించబడి ప్రార్థనలో వాక్యంలో ఉండగలుగుతూ ఉన్నారో ఆ వ్యక్తి ఉప్పులాగా మారిపోతాడండి. ఇది మనం మారడం లేని కారణం ఏంటంటే ఈ అభిషేకం దేవునికి మనకున్న కాంతి లేదు. కాంతి ఎప్పుడైతే లేదు అది సారం లేదు, ఉప్పు అయిపోతుంది. అది ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికిరా. ఎంతో ఉప్పు ఉంది కానీ ఉప్పు సారం లేదండి. దాన్ని దేనికి వాడతాం మనం? ఏమ్మా దేనికి వాడతాం చెప్పండి? సేవకులమే. కానీ సేవకుని యొక్క ప్రత్యేకత లేదు, సేవకుడికి దేవుడుకున్న సంబంధం లేదు. ఆ వ్యక్తిని లోకంలో ఎవరో గౌరవిస్తారు చెప్పండి? ఏంటి ఎవరు గౌరవిస్తారు? అందుకనే సారం ఉండాలండి. ఆ సారం దేని వల్ల వస్తుంది? అగ్ని. ఈ అగ్ని పొందాలంటే ప్రార్థనలో దేవుడితో పెరిగి రావాలండి. అప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మారడానికి ఏం చేశారు? రాత్రంతా దేవునితో తిరిగి ఆడాలి. చివరికి అంటాడు యాకోబుకి భూలోక ఆశీర్వాదం ఉంది. భూలోకంలో గొర్రెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, ఏంటి బిడలు ఉన్నారు. కానీ ఆయన అంటాడు నీ పేరేంటి అంటే నా పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు. పడగూడి ఎరగొట్టినా సరే అంటాడు యాకోబు నన్ను ఆశీర్వాదిస్తేనే నేను వదులుతాను. అప్పుడు అంటాడు వాడు నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు.
ఈ యెషయా అనే పేరు ప్రార్థనలో వచ్చిందా, మామూలుగా వచ్చిందంటారా? ప్రార్థన. అభిషేకం అడిగింది, ప్రార్థనలో పెరుగులాడండి. అటువంటి అభిషేకాలు పొందుకోవాలంటే నువ్వు ప్రార్థనలో పెరుగులాడు. అపోస్తులవని, సువార్తకులవని, బోధకులవని, ప్రవక్తవని కాపాలి. ఎవరైతే దేవుడు నీకు ఇచ్చినటువంటి దాంట్లో అభిషేకం పొందడానికి ఇటువంటి ప్రార్థన యాకోబుల పెరుగులాంటి స్వభావం ఉండడానికి అలాగ పెరుగులాడిన ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఉప్పులాగా మారుస్తాడండి. యాకోబు అంటే అది నిస్సారమైన ఉప్పు, అంటే సారం లేని ఉప్పు, అది పనికిరానటువంటి. ఈనాడు సేవకులుగా ఉన్న మనం పనికొచ్చే ఉప్పులో ఉన్నాము, పనికిరాని ఉప్పులో ఉన్నాము. మీరే డిసైడ్ చేసుకున్నాను. మీరు పనికిరాదు ఏంటి? అందుకనే మనం సారవంతమైన ఉప్పుగా ఉండాలంటే ప్రార్థన ఉండాలండి. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే అటువంటి సారవంతమైన ఉప్పుగా ఉండాలంటే ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాలి. ప్రభుని అడగాలి, ప్రభా నాకు నా విడిపెట్టి నేనేం చేయాలి, ప్రభా నా సన్న పరిస్థితులు ఏంటి, నా కుటుంబ పరిస్థితులు ఏంటి, నేను ఈ దినచర్యలు ఉదయం వేస్తున్నాను, సాయంకాలం ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. మీరేమనుకో తెలంగాణ నేను ఎప్పటి నుంచో ప్రభావ ఒక బండి కావాలని ప్రార్థన చేస్తాను. అది నా నా జీవితంలో జరిగింది. ప్రభు ఒక రోజు అన్నాడు, నేను బస్సు ఎక్కినా ఒక సీట్ ఆఫ్ చేసుకుంటాను. నా పనులు కాదు అది అవసరం కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే కూర్చోబెట్టి మంచి చెడు మాట్లాడుకోలేదు. చివరికి ప్రభుత్వం పరిచయం చేస్తే నా సాక్షి అలా పనులు. నేను ఎవరిదైనా బండి ఎక్కినా అదే పని చేస్తాను. ఏంటి ఒకవేళ నేను ఎక్కడైనా పరిస్థితుల్లో బయటకు వెళ్ళే రోడ్డు మీద నిలబడినా అదే పని చేస్తాను. బయటకు వెళ్ళినా అదే పని, ప్రయాణం చేసిన అదే పని, బస్సు ఎక్కినా అదే పని. ఇంకొకటి ఎవరికైనా ఇక్కడ బండి ఎక్కినా అదే పని చేస్తాను. ఒక రోజు అన్నాడు, నేను ఏ ప్రాంతానికి తీసుకెళ్ళమన్నాను అన్నాడు. వాస్తే ఏంటది? నేను ఇంటికంటే ఫోన్ చేస్తే ఇదేమో సంఘాలు కాలేజ్కి వచ్చి వెళ్ళున్నాను, బయట వేసుకొచ్చి వెళ్ళున్నాను, బైక్ వేసుకొచ్చి ఏది వేసుకొచ్చినా ఆ టైంకి అక్కడ ఉంచుతాను. నేను అడిగింది ఇది ఒక రోజు అన్నాడు, ఇటువంటి వ్యక్తిగత సువార్త ఎవరు చేస్తారు కదా, ఇటువంటి వ్యక్తిగత సువార్త ఎవరు చేస్తారు? కనీసం దాని విషయంలో కూడా నేను ప్రభుత్వం మొదలుపెట్టకుండా సొంత విషయం ఏదో చేయాలి. నేను నేర్చుకున్న పద్ధతి కాదు, అంతేగాని మిమ్మల్ని అంటే నేను నేర్చుకున్న పద్ధతి ఏంటి? మా వివాహం అయిన తర్వాత తిరుపతి గారు అందరూ ప్రారంభిస్తాను. నేను తిరుగు వచ్చేటప్పుడు ఒక బ్యాగ్, ఒక బైబిల్, ఒక కాంటాక్ట్ వస్తే ఒక డైరీ, 2 జాతర బట్టలు వస్తుంది తిరుపతి. వివాహం చేసిన కథలు మాట్లాడాలి. ఈరోజు ఏదైనా వస్తువులు నా వైపు చేస్తాను, కానీ నేను బడ్జెట్ దగ్గర ఈ విధంగా పంపించాను. నేను కూడా ఆ విధంగా పంపించాలనుకున్నాను. కాదు నాకు బడ్జెట్ ఎక్కువైతే అందులో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ప్రభు సన్నిధిలో అగ్నిలాగా తయారమని చెప్తున్న విషయం. నేను వచ్చినప్పుడు ఒక కిలో కూడా బిల్లు, నేను, మా భార్య, పార్టీ గారు, వాళ్ళ తమ్ముడు, ఆ సోమవారం బిల్లు అయితే శనివారం రాత్రి వేరే కార్యక్రమం. ఇంకో మాట, మా అత్తగా ఎందుకంటే ఏమి తెచ్చుకోవచ్చు. వాస్తవం చెప్తున్నా, ఈరోజు 2 పురుగులు వస్తున్నామని మా ఇంటి మధ్య తీసుకెళ్ళాం, మా దగ్గర తీసుకొచ్చుకున్నాం. ఈ రోజుకి మా అత్తవారి గారికి ఒక బీపు తెచ్చుకోవాలి, ఒక బీపు గెలుపు వస్త్రాల్లో ఉన్నాను, రక్తం చేర్చుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశించింది ఏమీ లేదు. చివరికి దుర్గట్టు బాగా బాగా అడిగితే ఆయన 1,00,000 రూపాయలు వచ్చే దుర్గట్టు
అంటే నేను చేసుకుంటాను. మరి ఏ విషయం చేసేటప్పుడు మేము అడిగినాము. ఎందుకు మనం చెప్తామంటే ప్రార్థనలో ఏది కావాలో అది అడిగి పొందుకున్నామండి. అది దేని వల్ల సాధ్యమైంది? అగ్ని ప్రార్థన అండి. ఆ ప్రార్థన జీవితాలు మార్చిందండి. ఈరోజు మీరు చిట్టారా దేవుని వెళ్ళి పౌరయ్య గారు ఇబ్బంది చూడాలని అడగండి. నేను డైరెక్ట్గా చెప్తాను. అడగండి చెప్తాను. లేదు నా గొప్ప కోసం కాదు. ఈ రోజుకి నేను ఉండాలా లేదా తప్పలేదు. ఏదైనా ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర మార్గాల్లోని ప్రార్థన చేసి ప్రభు అడిగే చేస్తాడు. కానీ ఏదో నాకు అదే నేర్చుకునే పద్ధతి ప్రభు దగ్గర ఏంటి ఆత్మీయంగా నాకు విధంగా నేర్చుకోవడం నేను నేర్చుకునే పద్ధతి అది. ఆ విధంగా ఉన్నప్పుడు ఎంత వచ్చిన ఈరోజు దేవుడు ఇల్లు ఇచ్చాడు, భార్యలు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు. ఇంత ఆశీర్వాదం దేని వల్ల కలిగిందంటే నా తిరిగి నా జ్ఞానం కాదు, మోకాల ప్రార్థన. సుమారు 3 సంవత్సరాలు బట్టి మోకాలు కాకుండా ఎందుకంటే నా పరిస్థితి బాడీ సాధించు. చర్చిలో కొంచెం ప్రార్థన చేస్తారు, చర్చిలో అటు ఇటుగా ప్రార్థన చేస్తారు. కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మాత్రం దేవుడికి వస్తాను. ప్రార్థన విషయంలో ప్రసంగం చేయలేదంటే ఆ రోజు 3 గంటల ప్రార్థన చేయాలంటే అది బలవాళ్ళు కానీ శనివారం కానీ చర్చిలో ఉంటే బుధవారం ప్రార్థన అయినా, శనివారం ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా ప్రార్థన లేకుండా వాక్యం ఏనాడు బోధించాలి. ఏదంటే అర్థమైన చెప్తున్నా ఆ రోజు తగిన ప్రార్థన చేయకపోతే వాక్యం బోధించు. నేను నేర్చుకున్న ప్రార్థన నేను విమర్శించాను. ఎందుకంటే చెప్పే మాటలు అగ్నిగా తయారవ్వాలంటే ఏం కావాలి? వెనకాల ప్రార్థన సపోర్ట్ కావాలి. విన్నారా? నేను సేవకి వచ్చే వరకు నా భార్య చర్చి రోజు ప్రార్థన చేస్తూనే ఉంటాను. అది ఐదారు నేను విన్నప్పుడు కూడా వాళ్ళు అడిగే చేస్తాను. పిల్లలతో కలిసి కుటుంబం కలిసి సేవలు వాడబడాలి అనే కాకుండా రక్షించబడాలి అని చెప్పి వాళ్ళ బాధ్యత ఏంటి? మనం సేవ చేస్తున్నామంటే సేవకుడికి వెనకాల సహకారంగా ఉంటే సేవకురాలు కూడా ఉండాలంటే ప్రార్థన. ఒక భక్తుడు అంటాడు, పురుషుల వల్ల సంఘం కట్టబడలేదు కానీ పురుషుడు వెనకాల ఉన్నటువంటి స్త్రీ ఎంత ప్రార్థన చేస్తే సంఘం కట్టబడుతుంది. మరి మన ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా భక్తి ప్రదేశానికి వెళ్ళాలని సేవకుడు వాడిపోయే బలపరిచే నూతనాత్మ సంఘం రావాలని చెప్పి ప్రభుత్వంతో కనిపెట్టి ప్రార్థన చేసి అభిషేకం వరకు సేవ కూడా ప్రార్థించాలి. అటువంటి అభిషేకం పొందుతున్న వ్యక్తులుగా ఉన్నాయంటారు. ఆలోచించండి. అది ఉప్పు సారం అగ్ని వల్ల కలుగుతుంది. ఈ సారవంతమైన భూమిగా రావాలంటే ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన లేకుండా సారవంతమైన వ్యక్తిగా మారలే. ఒకవేళ ఉప్పులాగా మారిన మన చదువుకో అది నిస్సారమే. నిస్సారమైన ఉప్పు దేనికి ప్రయోజనం? తొక్కడానికి. కనీసం ఎందుకు పనిచేయి, కూరలు పనిచేయి, దేనికి పనిచేయి. అది కూడా ఒక రోజు నేను ఒక మాట చెప్పుకొస్తాను. చాలా టాపిక్ అసలు కలిగేది. ఎలీషా ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ ప్రభువు అంటారు, అయ్యా ఈ నీళ్ళు చాలా మరణకరమైన, అయ్యా నీళ్ళు తాగడం వల్ల పొలాలన్నీ పంటల పండుతలేదు, సౌడబోరుగా మారిపోయింది, అయ్యా ఈ నీరు పరిస్థితి ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఎలీషా అంటాడు, ఒక కొత్త కొండను తీసుకొచ్చి అందరూ ముందు తీసుకురాడు. కొత్త కొండను తీసుకొచ్చి అందరూ ఉప్పు తీసుకురండి. 2వ రాజు 2వ ఆ ఉప్పుని ఆ కొండపై ఎప్పుడైతే నీటిలో కలిపాడో మారాగా ఉన్న నీళ్లు మధురంగా మారిపోయాయండి. మారాగా ఉన్న నీళ్ళు మధురంగా మారిపోయి ఒక సేవకులుగా నువ్వు ఉన్నప్పుడు మారాలంటే జీవితాలు మధురంగా మార్చాలంటే నువ్వు సొసైటీలో సమాజంలో నీ జీవితాన్ని బాధకరంగా పెట్టే ఉప్పులాగా ఉన్నావా? మరి అలా ఉంటే ఆ మారగా ఉన్న జనాలు మధురంగా మారిపోయినట్లు అనేక మంది జీవితాలు మారగా ఉన్నటువంటి జీవితాలు మధురంగా మార్చగలుగుతారు.
ఎప్పుడంటే ఉప్పు కలిపిన తర్వాత వచ్చిన నీళ్ళు ఏంటి, కలపక ముందు వచ్చినాయా? మరి ఆ ఉప్పులాగా నీవు నేను ఉండగలుగుతున్నామా? ఒక విషయం ఉప్పు అక్షర పడతాం, అక్షర ఉప్పు లేకపోతే ఏమైపోతుంది? పాడైపోతుంది. చాలా మంది ఉప్పు లేకపోతే చాలా ఏమైపోతుంది? మనిషి వాడి చనిపోయినప్పుడు ఉప్పు కట్టి పక్కన పెడతాం, ఉప్పు లేకపోతే మానవ శరీరంలో సోడియం లేకపోతే కాలు చేత చచ్చిపడతాం. అవునా కాదండి? మరి ఎవరి వారికి బోధించే మనకు ఉప్పులా ఉంటున్నామా, తప్పులుగా ఉంటున్నామా? ఉప్పు వాళ్ళు ఇంత క్లియర్గా చెబుతున్నారు. కరెక్ట్. ఒక సేవకునిగా, ఒక అపోస్తులుగా, ఒక ప్రవక్తగా, ఒక బోధకుడిగా, ఒక సువార్థకుడిగా, ఒక కాపరగా ఎదటి వారికి ఉప్పులకు ఉపయోగపడుతున్నావా లేదా చూస్తాం. లేదా నిస్సారంగా ఉంటే అది కొట్టివేయబడినట్టే సాదృశ్యం. అంటే సేవకుల వల్ల సంఘానికి ఉపకారం అనేది, ఉపకారం లేకపోతే సేవకుని విలువ అనేది ఉందండి. మరి దేవుడు ఏం చేశాడు? దేవదూతలు కలిగిన భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తే ఆ యొక్క పనిని మనం నమ్మకంగా చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఏంటి నమ్మకంగా చేయగలుగుతున్నావా? అలా నమ్మకంగా చేసిన వ్యక్తికి సంఘాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, దయగల బ్రహ్మాన్ని కొందరు చెల్లిస్తున్నాం. ఆయన అయ్యా, నువ్వు సర్వ సృష్టి కలిగి సర్వదేవులను మా శిష్యులుగా చేయదని అయ్యా నీ సేవకులైన వారికి అధికారం ఇచ్చావు. అయ్యా వారిలో 5 రకాలుగా నువ్వు ఏర్పరచుకున్నావు ప్రభావ. అతని అపోస్తులని, ప్రవక్తలని, బోధకులని, సువార్థికులని, కాపరులని, ఈ 5 ఉండవలసిన లక్ష్యం ఉప్పులా ఉండమని చెప్తున్నాను ప్రభావ. అయ్యా ఉప్పులా మేము ఉండాలంటే లోకంలోంచి ప్రత్యేకించబడిన వ్యక్తులుగా ఉండాలి. రెండవది ప్రభావ, ప్రత్యేకించబడిన వ్యక్తులు మేము దేవునితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తులాగా ఉంటాయి. ఇలా ఉంటాయి మార్గం. ఒకవేళ నీతో మాకు సహవాసం లేకపోతే అది నిస్సారమైన ఉప్పుగా తయారైపోతుంది. అది మాకు కానీ, మా కుటుంబాలకు కానీ, మా సంఘాలకి కానీ ఉపయోగకరంగా మేము జీవించండి. అందుకనే ఈ లోకంలో ఉప్పు లేకపోతే ఏ వస్తువైనా పాడైపోతుంది. మా సంఘంలో మేము ఉప్పులాగా లేకపోతే మా సంఘ బిడ్డలు పాడైపోతారు. అయ్యా మా సంఘస్థులు మాకు దూరం అయిపోతారు. అయ్యా మా సంఘంలో మేము ఉప్పులాగా లేకపోతే అది నిస్సారమైన ఉప్పుగా మేము తయారైతే అది చాలా ప్రమాదం కాదు. అలా కాకుండా ఉప్పు సారం అగ్ని వల్ల కలిగినట్లుగా దీని లోకానికి ఉప్పై ఉన్నట్లుగా ప్రభావం ఆయన ఎలీషా ఎప్పుడైతే ఆ ఉప్పును నీటిలో కలిపాడో అది సారవంతమైన నీరుగా మారుతుంది, మంచి నీరుగా మారుతుంది. మేము మంచి ఉప్పుగా ఉంటే ప్రభావ లోకంలో ఉన్న మనుషులు అనేక మంది మంచి ఉప్పుగా మేము మార్చగలుగుతాం, ప్రభువులో నడిపించగలుగుతాం అనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాకు ఈ స్థలంలో కూడిన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.